నమస్కారం అండి. నేను మీ రసూల్ ఎన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు సిగ్నేచర్లో మనము ఒక 3 విషయాల గురించి తెలుసుకోబోతున్నాము. సో సిగ్నేచర్ యొక్క డైరెక్షన్, తర్వాత సిగ్నేచర్ మనము ఎన్ని అంటే స్లోగా చేస్తున్నామా, మీడియం ఫాస్ట్గా చేస్తున్నామా, చాలా ఫాస్ట్గా చేస్తున్నామా, అదేవిధంగా సిగ్నేచర్ మనం స్ట్రైట్గా చేస్తున్నామా, స్లైట్ అప్వర్డ్స్గా చేస్తున్నామా, డౌన్ఫాల్గా చేస్తున్నామా అనే ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో సిగ్నేచర్ యొక్క డైరెక్షన్ అంటే ఫస్ట్ మీ యొక్క సిగ్నేచర్ యొక్క ఫస్ట్ లెటర్ ఏ విధంగా ఉంటుంది, అది క్యాపిటల్ లెటర్లో ఉంటుందా లేకపోతే స్మాల్ లెటర్లో ఉంటుందా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడనే మిస్టేక్ చేస్తుంటారు. ఫస్ట్ లెటర్ ఒకటి సిగ్నేచర్ చేసి దాన్ని సర్కిల్ ఇచ్చేసి చివర్లో ఒక 2 లెటర్స్ రాసి వదిలేస్తూ ఉంటారు. ఇది షార్ట్ సిగ్నేచర్ అంటే ఇదే షార్ట్ సిగ్నేచర్, ఇది లైఫ్ టైం అనేది కూడా చాలామంది యూజ్ చేయడం. అంటే ఏ సిగ్నేచర్ అయితే మీరు ఎక్కువగా యూజ్ చేస్తుంటారో ఆ సిగ్నేచర్ యొక్క ఇంపాక్ట్ అనేది మీ మీద డెఫినెట్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఇంకొకటి చాలామంది ఏం అడుగుతుంటారంటే, సార్ నేను ఎప్పుడో ఒకసారి సిగ్నేచర్ చేస్తుంటాను, ఇప్పుడంతా డిజిటల్ వచ్చేసింది కదా, మన సిగ్నేచర్ తోటి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఉండదేమో అన్న డౌట్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మన యొక్క సిగ్నేచర్ మనము చెక్ బుక్ మీద ఇప్పుడు యూజ్ చేయకపోవచ్చు, కానీ ఒకసారి మనం మన యొక్క సిగ్నేచర్ని బ్యాంకులో ఇచ్చేస్తుంటాం. ఆ యొక్క సిగ్నేచర్ మనం అయితే ఏ విధంగా ఇస్తామో దాని ఇంపాక్ట్ అనేది కూడా మన మీద ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే మీరు యూజ్ చేయకపోవచ్చు కానీ అది విజిబిలిటీ అది అదే విధంగా ఉంటుంది కాబట్టి దాని నుంచి కూడా మీ మీద దాని యొక్క సిగ్నేచర్ యొక్క తత్వాలు అనేటివి మీ మీద చూపిస్తూ ఉంటాయి. అప్పుడు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు ఉండకపోవడం బ్యాంకులో, లేకపోతే ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ కావడం, అది పర్సనల్ లైఫ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, తర్వాత హెల్త్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ విషయంలో కూడా కావచ్చు అనేది కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో సిగ్నేచర్ ఏ డైరెక్షన్లో చేస్తున్నామా అంటే స్ట్రైట్గా లైన్గా చేస్తున్నామా అంటే ఇది చాలా మ్యాండేటరీ. అంటే వీరి యొక్క తత్వం ఎలాగుంటుందంటే వీళ్ళు గోల్ ఓరియంటెడ్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ రతన్ టాటా సిగ్నేచర్ మీరు చూడండి, స్ట్రైట్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఒక గమ్యాన్ని ఫిక్స్ చేసుకున్నారనుకోండి, అది వర్క్ అయ్యేంత వరకు దాన్ని వదిలే ప్రసక్తి అనేది ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్గా ఇక్కడ ఏం చెప్తుంటారు అంటే సిగ్నేచర్ అప్వర్డ్స్ అంటే ప్లేన్ టేక్ ఆఫ్ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా వెళ్ళేటట్లు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వారి యొక్క గ్రోత్ అనేది కూడా అదే విధంగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే వారు పెట్టుకున్న సెట్టింగ్ ఆఫ్ గోల్స్ అనేది చాలా హైగా ఉండాలి. అప్పుడే వారి యొక్క కెరియర్లో అనేది వాళ్ళు ముందుగానే డిసైడ్ అవుతారు. 10th తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఈ కోర్స్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషనా లేకపోతే స్పెషలైజేషనా, మెడికల్ సైడ్ వెళ్ళాలా లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలా, లేకపోతే తర్వాత గ్రాడ్యుయేషన్ తెలిసిన తర్వాత గ్రూప్స్కి నేను ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే నేను లా చేయాలా, లేకపోతే సైంటిఫిక్గా నేను ఏదైనా వేరే టెక్నికల్గా ఏదైనా నేర్చుకోవాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి. తర్వాత బిజినెస్ పీపుల్స్కి కూడా కావచ్చు, తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు. వీధి స్టాండ్ అప్వర్డ్స్ ఎక్కువగా ఈ విధంగా అప్వర్డ్స్ ఉండడం వల్ల కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సిగ్నేచర్ డౌన్ఫాల్ అంటే వారి యొక్క సిగ్నేచర్ కిందిగా వెళ్తుందో వీళ్ళు చాలా అంటే వీళ్ళు ప్రొఫెషనల్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, ప్రతి ఒక్క దానిలో వీళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. అంటే మ్యారేజ్ దానిలో చూసుకోండి, వీళ్ళకి డైవర్స్ తీసుకోవడానికి తొందరగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసి కెరియర్ అనేది తొందరగా ముందుకు సాగదు, మధ్యలోనే వదిలేయడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఫ్యామిలీ తోటి కూడా అంత అటాచ్మెంట్ అనేది ఉండదు. ఫ్యామిలీ పేరెంట్స్తో కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ తోటి కూడా కావచ్చు, అంత అటాచ్మెంట్ అనేది ఉండకపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు వీళ్ళు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తుంటారు, డిప్రెషన్లో ఎక్కువగా ఉంటారు అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనము సిగ్నేచరు ఎంత స్లోగా చేస్తున్నాం అనేది కూడా, అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే లెటర్ టు లెటర్ పేరు రాస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్క లెటర్ని ఎత్తి అంటే పెన్ను మనం ఎన్నిసార్లు డిప్ చేస్తున్నాం, దాని మీద ఎన్నిసార్లు మనం రాస్తున్నాం, పైకి ఇస్తున్నాం. సపోజ్ నా పేరు రసూల్ ఎన్ ఖాన్, RASSUUL, రసూల్ NKHAN
HAN. అంటే ఇక్కడ చూసుకోండి ఎన్ని లెటర్స్ అయిపోయాయి, 13 లెటర్స్. అంటే ప్రతిసారి మనం పెన్నుని పైకి లిఫ్ట్ చేస్తూ పెడుతున్నాం. ఇలాంటి వాళ్ళు కూడా అంటే మీ యొక్క పేరు సపోజ్ రాజేష్ అన్న పేరు కూడా RAJ. అంటే ప్రతిసారి మీరు లిఫ్ట్ చేయడం ద్వారా ఇలాంటి వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వడం, తర్వాత తొందరగా దేన్ని కూడా నిర్ణయం తీసుకోలేకపోవడం. అంటే ఏ విషయంలో కూడా తొందర నిర్ణయం అనేది తీసుకోలేరు. అంటే స్లోగా ఎవరైనా మనకి అడ్వైస్ ఇస్తారేమో, ఎవరైనా మనం చెప్తారేమో, ఇప్పుడు నేను చేసేది రైటా రాంగా, నేను చేస్తున్న తప్పు ఏమో అనేటివి. అంటే వాళ్ళకు ప్రతి దానికి క్వశ్చన్ మార్క్, అంటే ప్రతి చిన్నదానికి కూడా క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ డిలే చేయడం అనేది ఎక్కువగా జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మీ సిగ్నేచరు ఎన్నిసార్లు తక్కువగా లేపుతారు పెన్ను, అంటే పైకి టాప్కి తీసి మళ్ళీ పెట్టగలుగుతారు. అంటే మినిమం ఆఫ్ 100కి 30%, 40% లోపు మీరు పెన్నుని తీసి పెట్టడం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తి అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అనేది అంటే అది తొందరపాటు నిర్ణయాలు మంచివి కావని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో తొందరపాటు నిర్ణయాలు కాకుండా పాజిటివ్గా వాళ్ళు చేసే వర్క్ ఎంత పర్ఫెక్షన్ అనేది వీళ్ళు ఆలోచించి డిసిషన్స్ అనేది వీళ్ళు తీసుకుంటారనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు మనం 3 పాయింట్స్, అంటే ఒక సిగ్నేచర్లో ఎన్ని విషయాలు దాగుంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ మన గురించి, మన కెరియర్ గురించి, మన గోల్స్ గురించి, తర్వాత మన హెల్త్ గురించి కూడా, మనకు జరగబోయే యాక్సిడెంట్స్ల గురించి కూడా, తర్వాత మనం ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఎప్పుడు జరుగుతాయనే విషయాలు కూడా మనం సిగ్నేచర్ ద్వారా కూడా అనలైజ్ చేయొచ్చు. తర్వాత మన యొక్క సిగ్నేచర్లో పెట్టే డాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు మీరు చూడండి, మనం యొక్క ఫస్ట్ సర్నేమ్ అంటే ఇనిషియల్ని పెట్టి తర్వాత డాట్ పెట్టి తర్వాత నేమ్ని రాస్తుంటారు. తర్వాత నేమ్ రాసిన తర్వాత చివరిలో డాట్ అని పెట్టడం జరుగుతుంది. తర్వాత సిగ్నేచర్ కిందలో కూడా స్టార్టింగ్లో డాట్స్ పెడతారు కొందరు మిడిల్లో డాట్స్ పెడుతుంటారు, కొందరు చివరిలో డాట్స్ పెడుతుంటారు. వీటి యొక్క అర్థాల గురించి కూడా మనం ముందు తెలుసుకోబోదాం. మీ నేమ్ బాగుంటే మీ సిగ్నేచర్ కూడా బాగుండాలి. ఇవి రెండు మన 2 కళ్ళు లాంటివి. ఇవి 2 పర్ఫెక్షన్ సరిపోయినాయా, బ్యాలెన్స్ అయిపోయాయా, మీకు ఎవరు ఆపలేరు. అంటే మీ కెరియర్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి చోట దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీ సిగ్నేచర్ని మీరు ఏ విధంగా అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోగలిగితే మీకు ఈ రిజల్ట్ వస్తుంది అనేది కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి సంతకం చేసి వదిలేస్తే దాని రిజల్ట్ అనేది మీకు కనబడదు. కాబట్టి మీ సిగ్నేచర్ మంచి తొందరగా రిజల్ట్ రావాలి, మీ యొక్క కెరియర్లో ప్రొఫెషన్లో గ్రోత్ కనిపించాలి అంటే వాటికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టాన్ని ఫాలో అవ్వండి. ఆ సిస్టాన్ని ఫాలో అయితే డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది.